గెట్ రెడీ విత్ మీ అనేసి వ్లాగ్స్ బాగా చేస్తాలుగా, సరేలే అందరు చెప్తారు కదా ఒకసారి ట్రై చేద్దాం అనేసి అయితే ట్రై చేసిన. మనకేడ సెట్ అవుతాయి చెప్పండి ఇవన్నీ. ఏదో అట్లా ఆడ వీడియో పెట్టి జర అట్లా ఏదో ఒక వీడియో తీయమని అంటే తీర్థం, కానీ ఏదో రెడీలంట అయ్యంట ఇయ్యంట ఇవన్నీ మనకు కాదు. మనం తయారైతే అన్నీ చూపించాలంటే మనకు అస్సలే మన వల్ల కాదనమాట. అందుకే ఏదో నాకు వచ్చినట్టుగా అయితే నేనైతే చేసేసిన. మొత్తానికి ఇదైతే నా దివాళీ అవుట్ఫిట్ అనమాట. మా మమ్మీయే స్టిచ్ చేయించింది అంతా మొత్తం కూడా. అది యాక్చువల్గా నేను ఎప్పుడు అని అంటే ఎప్పుడో అమాసాల అప్పుడెప్పుడో తీసుకున్నా. ఎప్పుడు అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా అనమాట ఆ శారీ అయితే. దాన్ని ఇప్పుడు కుట్టించింది మా మమ్మీ, నాకు మ్యారేజ్ అయ్యి పాప పుట్టిన తర్వాత అప్పుడు కుట్టించింది అనమాట. సో ఇదే నేను ట్రై చేసిన వీడియో అని అన్నా కదా, ఇట్లా ట్రై చేసిన. అప్పటికి కెమెరాని చూడాలా, అద్దని చూడాలా, ఎటు చూడాలా అర్థమవుతలేదు. ఆ కుర్చీ అయితే జారింది, కింద పడిపోయినా. మొత్తానికి అయితే అట్లా సెట్ చేసుకొని ఏదో కొంచెం అందంగా అవుపడాలి కదా అని అట్లా ట్రై చేసి ఏదేదో జ్యువెలరీ అవన్నీ చూపించుకుంటూ అయితే ట్రై చేసిన. ఎటేటో పోయింది అదంతా. అది గెట్ రెడీ విత్ మీనో ఇంకేందో నాకైతే అర్థం కాలేదు. మీరు ఒకటి గమనించినట్లయితే నా చేతి మీద చూసిల్లా, దివాళీ కాబట్టి దివాళీ బొమ్మలైతే వేసుకున్నా. అంటే ఒక వీడియో కోసం అని వేసుకున్నా, కానీ మా పంది తమ్ముడు వీడియో తీయలేదు. వాడు అది తీరా అని అంటే ఆ వీడియో దీపాలు చేపట్టి గొడవ పెట్టుకున్నాడు నాతో, నీకు ఎప్పుడు ఫోటో లేనా అనేసి అని. ఇది గుర్తుండాలనే చెప్తాను, వాడు చూడాలనే చెప్తాను నేనైతే పక్కాగా. ఇక అట్లయితే ఇక సరే అదైతే అట్లా అయిపోయింది. అది మొత్తం దివాళీ అయిపోయాక స్టోరీ అనమాట. సో ఇక దివాళీ కోసం అయితే అట్లా రెడీ అయిపోయినా. ముందు రోజే అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ పెట్టేసుకున్నా. ఇంకా అలా అందుకే టకటక అయిపోయిందనమాట. సహజంగా అయితే నాకు ఏ పండగ అయినా సరే ఇంత ఈజీగా రెడీ గాను. ఎందుకంటే ముందు ఏం పెట్టుకోను నేను. అంటే బాగా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటాను నేను ఎప్పుడు. అంటే 2 శారీస్ పెట్టుకుంటా, 2 డ్రెస్సులు పెట్టుకుంటా, లేకపోతే 2 బ్యాంగిల్స్, 2 ఇయర్ రింగ్స్ అట్లా డిఫరెంట్గా పెడతా. అంటే ఇది ఇట్లా బాగుంటుందా, ఇట్లా బాగుంటుందా, ఇట్లా బాగుంటుందా, ఇట్లా బాగుంటుందా, ఎట్లా పెడితే డిఫరెంట్ లుక్ వస్తుంది. అంటే ఆల్వేస్ నేను ఎట్లా ఆలోచిస్తానంటే కొత్తగా ఉండాలి, కొత్తదనంగా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి అనే మైండ్ సెట్ ఉంటుంది నాకు. ఊరికే రొటీన్గా కామన్గా ఏముంటుంది, అట్లా ఏముంటుంది అనే ఫీల్లో ఉంటాను నేను ఎప్పుడు. అందుకోసమే ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనేసి చేస్తూ ఉంటా. కాకుంటే అది కొత్తగా అయిద్దో కాదో నాకిది తెలియదు. కాకుంటే నేను నా వరకు నేనైతే సాటిస్ఫై అవుతా అనమాట. సో అట్లా అట్లా పెట్టేసుకొని రెడీ అయిపోతూ ఉంటా. ఇంకెవరన్నా ఇది ఇట్లుంది అది అట్లుంది అన్నా కానీ నేను పట్టించుకోను ఇక. ఎందుకంటే ఒకప్పుడు పట్టించుకున్నప్పుడు ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అబ్బా నాకు ఇట్లా నచ్చిందిగా అని ఫీల్ అయిపోయేదాన్ని. అందుకే అట్లా పట్టించుకోవడం బంద్ చేసి ఇక నాకు నచ్చినట్టుగానే నేను తయారవుతానా, నాకు నచ్చినట్టుగానే నేను ఉంటానా. అంతే కదా. ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం, మంచిగా కరెక్ట్ వేలోనే ఉన్నాం, కరెక్ట్గా ఆలోచిస్తాం అనుకున్నప్పుడు ఇంకా అవన్నీ ఆలోచించొద్దు. ఇక చూసిల్లు కదా ఆ చైన్ని ఇక అట్లా పెట్టనా, ఇట్లా పెట్టనా, ఇట్లా పెట్టినా, అట్లా పెట్టినా, అట్లా 100 సార్లు తిప్పుతున్నట్టు. ఇక మా అమ్మ వస్తుంది ఇక, ఓ చిట్టే ఇంకా తయారు కాలేదు ఏందే చిట్టే అనేసి అని మొత్తుకుంటుంది. ఇక నా పేరు ముద్దు పేరు చిట్టే అనమాట. సో అందుకే అట్లా అప్పుడప్పుడు నీ పేరు చిట్టి అని మా అమ్మ నాకు గుర్తు చేస్తూ ఉంటుంది ఊరికే ఇప్పటికీ కూడా. మా ఆయన చిట్టి చిట్టి అనేసి అట్లా ఇమిటేట్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. కానీ ఆయనకి వైషు అంటేనే ఇష్టం, బాగా వైషు అనే పిలుస్తూ ఉంటాడు. ఇదేంటంటే ఇది కోల్డ్ ఎఫెక్ట్ అనమాట. సో వాయిస్ అందుకే అట్లా వస్తుంది. ఏం చేస్తాం, ఇప్పుడు వింటర్ కాబట్టి తప్పదు. సో మొత్తానికి అయితే అట్లయితే తయారైపోయినా. ఇప్పుడు ఉంటుంది ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక జుట్టు ఎట్లా వేయాలో అర్థం కాక ఇక అట్లా అటు ఇటు తిప్పుతానా. ఈ ఫోజులన్నీ దేనికనంటే వీడియో ఆపి అట్లా స్క్రీన్ షాట్లు తీసుకొని కాసేపు మురిసిపోవచ్చు కదా. అందుకోసమే అట్లా కాసేపు అట్లా అవుపడతాను అనమాట. అట్లా అవుపడి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని అవసరమైతే ఇన్స్టాలో పోస్ట్ కూడా చేసుకుంటా. అదే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఎందుకనంటే ఎవరన్నా ఫోటో తీయంటే నాకు నచ్చినట్టు తీయరు కదా. సో అందుకే అట్లా వీడియో తీసి స్క్రీన్ షాట్ తీసేసుకుంటా. కాసేపు అన్న నేను ఆనందపడతాను అనమాట. సో చూసిలు కదా మస్తు సోకులు పడతాను నేనైతే, నిజంగా చెప్తాను. మా అమ్మ అయితే అసలు ఆనందపడేటప్పుడు ఆనందపడుతుంది, ఒక్కోసారి చిరాకు పడుతుంది అన్నట్టు. ఎందుకంటే టైంకి తగ్గట్టు నడుచుకోవాలని మా అమ్మ అంటుంది. నేనేమంటే నేను హ్యాపీగా లేనప్పుడు టైం ఏంది ఇంకేంది ఏది అని నేను అనుకుంటా. సో అట్లా గడిచిపోతూ ఉంటుంది మాకైతే. ఇగో ఇట్లా హ్యాపీ దివాళీ అని అయితే రాసుకున్నా. గయన్ని చుట్టూరుతా కూడా మొత్తం చిన్న దీపాలు అయితే పెట్టేసుకున్నా మొత్తం. సో ఇప్పుడైతే ఇగో ఇది ఇక్కడ చూసిల్లు కదా, ఇట్లా అందరం బయట కూర్చున్నాం. ఇక మాదైతే బ్యూటీ పార్లర్, మీ అందరికీ తెలిసిందే. సో ఇక అట్లా బయట కూర్చొని ఇక అట్లా మొత్తం కూడా అవన్నీ తిప్పుకుంటూ కూర్చున్నాం. మా అమ్మ ఏమన్నా అంటే కథం ఇక నా పార్లర్ అడ్వర్టైజ్మెంట్ కావాలి, నువ్వు నాకు ప్రమోషన్ చేస్తలేవు అని ఎమ్మడబడింది. అందుకే ఇక సరేలే అనేసి ఇక అక్కడ వెనక సైడే ఉన్నాం అనమాట. మా అమ్మ చెప్పింది మా అమ్మ ప్రమోషన్ కోసం అనేసి అసలు వీడియోలో రాలేదు మాకైతే. ఇంకా మేము తిట్టుడు అటు తిరిగి వీడియోలు తీసుకుంటామంటే ఇనలేదు కదా అనేసి ఇక అనుకున్నాం. సరే అట్లయితే ఫన్గా అయితే అయిపోయింది.
నా బిడ్డ అయితే చూసిల్లు కదా, లాస్ట్ టైం దివాళీకి అయితే భయపడిపోయింది ఏంటి ఇవి ఇట్లా వస్తాయి అనేసి. కాకుంటే ఈసారి అయితే చాలా చక్కగా అట్లా ఊపుకుంటూ ఉందనమాట వాళ్ళ అమ్మమ్మతోని. ప్రతి పండగ వాళ్ళ అమ్మమ్మతోనే ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటుంది నా బిడ్డ అయితే భలేగా. అమ్మ 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 ఉంటే చాలు ఇంకా. అమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మ ఉంటే చాలు, మా అమ్మ ఉంటే చాలు, నేను అక్కరే లేదు ఆమెకి ఎక్కడైనా. అగో మా తమ్ముడు అట్లా తీట పని చేసి అట్లా కోతి కోతి వేసి మీదేసుకొని అమ్మతో తిట్లు తింటా ఉంటాడు. ఓకే, అది మా ఫ్యామిలీ మొత్తం. మమ్మీయే వీడియో తీస్తుంది, అందుకే మమ్మీ లేదనమాట. అగో అక్కడ కూడా నేను నా స్టైల్ అవసరమా చెప్పు, హ్యాపీ దివాళీ అని ఇట్లా పెట్టి చూపిస్తాను. అది ఎవరికి అవపడినట్టు, అది ఎవరికి అవపడదు పాలేదు అని అట్లా స్టైల్ చేస్తూ ఉంటాను అనమాట. నా హ్యాపీనెస్ కోసం అయితే నేను చేస్తూ ఉంటాను. మరి ఇంకేంది, నా దివాళీ అయితే ఏదో అలా అలా సరదా సరదాగా అయితే అయిపోయిందనమాట. మళ్ళీ మంచి బ్లాగ్తోనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇట్లు మీ కళ్య వైష్.